వికసిత భారత్ వైపు బీజేపీ అడుగులేస్తుంటే విభజిత్ భారత్ పేరుతో ప్రజలను రెచ్చగొట్టేలా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందని బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ విమర్శించారు. మైనార్టీలను రెచ్చగొట్టి ఓట్లను పొందాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పంచన్యాయ పేరుతో పంగనామాలు పెట్టేలా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందన్నారు. రిజర్వేషన్ల తొలగింపు అంశం బీజేపీ ఎజెండాలో లేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చాక కామన్ సివిల్ కోడ్ను అమలు చేస్తుందని డాక్టర్ కె లక్ష్మణ్ తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ రాజ్యాంగంపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు బీజేపీ కారణమని ఆయన చెప్పడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ పై విచారణ ఒక స్థాయి వరకు వెళ్లి ఆగిపోయిందని, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఒప్పందం ఏమైనా కుదిరిందో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. మరి కోర్టు తీర్పుకు భిన్నంగా మరి ఏ రకంగా 1986లో ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చి దీనికోసం మళ్ళీ ముస్లింల సంతుష్టికరణ కోసం ఈ కాంగ్రెస్ ముస్లిం సంతుష్టికరణ ఎంత పరాకాష్ఠకు చేరిందంటే, ముస్లిం సంతుష్టికరణ పేరుతో హిందూ వ్యతిరేకత నరాన ఇవాళ నింపుకొని విషం చిమ్ముతూ ఏ రకంగా దేవి దేవతలు అవమానపరుస్తుంది. ఇవాళ అయోధ్య రామ్లల్లా ప్రాణ ప్రతిష్ట ఆహ్వానిస్తే కాంగ్రెస్ కానీ, రాహుల్ గాంధీ కానీ, లేదా విపక్ష కూటమి నాయకులు ఎవరు కూడా హాజరు కాకపోవడమే కాకుండా సనాతన ధర్మం వినాశనం కోసం ఇవాళ బాహటంగా వ్యాఖ్యలు చేస్తూ కించపరుస్తూ ఉంటే నోరు మీద పడినటువంటి ఈ విపక్ష కూటమి కాంగ్రెస్ పార్టీ నాయకులు